శరీరానికి రోగాలు వచ్చినా ఏం కాదు, కానీ ఆత్మీయ రోగాలతో బాధపడే వారంగా ఉంటే మనకు పరలోకం ఉండదు అంటున్న దేవుడు. ఈ లోకంలోని మనం ఆత్మీయ రోగాలతో బాధపడే వారంగా ఉంటే ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేసే వారంగా ఉంటాం. వ్యభిచారం చేసే వారంగా ఉంటాం, దొంగతనం చేసే వారంగా ఉంటాం, త్రాగే వారంగా ఉంటాం, లంచాలు తీసుకునే వారంగా ఉంటాం, అన్యాయంగా అక్రమంగా డబ్బు సంపాదించుకునే వారంగా ఉంటాం. ఈ లోకంలోని మనుషుల మీద కక్షలు తీర్చుకునే వారంగా ఉంటాం, పగలు తీర్చుకునే వారంగా ఉంటాం, ద్వేషాలు పెట్టుకునే వారంగా ఉంటాం, కోపాలు పెట్టుకునే వారంగా ఉంటాం. ఆత్మీయ రోగాలతో బాధపడే వారంగా ఉంటే మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉంటాయి. ఆత్మీయ రోగాలతో మనం బాధపడే వారంగా ఉంటే మనుషులను ప్రేమించలేము, మనల్ని మనం కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. ఇతరులను కూడా ప్రేమించకుండా వారిని బాధ పెట్టే వారంగా ఉంటాం. మనల్ని మనం కూడా ప్రేమించుకోలేని స్థితిలో ఉండే వారంగా ఉంటాం. నెమ్మది లేకుండా జీవించే వారంగా ఉంటాం.